హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక హెల్దీ పాయసం రెసిపీని చూద్దాము. రోజు టీ కాఫీలకి బదులుగా ఈ పాయసం ఒక కప్ తీసుకున్నారంటే హెల్త్కి చాలా చాలా మంచిది. సమ్మర్లో బాడీలో వేడిని తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. అంతే కదండి, మన బాడీలో ఉన్న స్ట్రెస్ని, నీరసాన్ని తగ్గించడానికి ఈ పాయసం చక్కగా పనిచేస్తుంది. ఏ వయసు వారైనా హ్యాపీగా తీసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బార్లీ వేసుకోవాలి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా, కిరాణా షాప్లో అయినా దొరుకుతుంది. నీళ్లు పోసి ఒక్కసారి కడిగితే సరిపోతుంది. ఫాస్ట్గా కడిగేసి నీళ్ళని వంపేసుకోవాలి. ఈ బార్లీ గింజలు నాననివ్వకూడదు. నీళ్లు పోసి వెంటనే వంపేసి ఒక క్లాత్ పైన వేసేసుకుని వీటిని పూర్తిగా ఆరనివ్వాలి. పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని ఫ్యాన్ కింద అయినా ఆరపెట్టేసుకోవచ్చు, లేదా ఎండలో అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 కప్పు బాదం పప్పు వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. బాదం పప్పు వేగడానికి టైం పడుతుంది, అందుకని ముందు బాదం పప్పు వేసి వేయించేసుకుని తర్వాత జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి రెండు వేగిన తర్వాత 1/2 కప్పు పుచ్చగింజలు, వాటర్ మిలన్ సీడ్స్ అంటారు కదా, 1/2 కప్పు వేసుకొని ఇవి ఎక్కువసేపు అవసరం లేదు, 1-2 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. కొంచెం చిటపటలాడతాయి. అప్పటి వరకు వేయించేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 కప్పుల తామర గింజలు, ఫుల్ మకానా అంటారు కదా, 2 కప్పులు వేసుకుని లో ఫ్లేమ్లో ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతాయి. మనం ఒకటి నొక్కి చూస్తే మనకు తెలుస్తుంది క్రిస్పీగా ఉందో లేదో. ఇలా వేయించేసుకొని వీటిని బాదం పప్పులు వేసిన ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో మనం ఆరపెట్టుకున్న బార్లీ గింజలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. కేవలం లో ఫ్లేమ్లోనే ఇవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. బార్లీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. బాడీలో వేడిని తగ్గిస్తుంది. అలాగే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ బార్లీని హ్యాపీగా తీసుకోవచ్చు. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. హార్ట్కి కూడా చాలా మంచిది. చూడండి, వేగిపోయాయి కదా, కలర్ కూడా చేంజ్ అవుతాయి. వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి, సపరేట్గా మరొక ప్లేట్లోకి వేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 20 వరకు ఎండు ఖర్జూరం లోపల గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. నాకైతే 1 కప్పు ముక్కలు వచ్చాయి. లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీరు ఎండు ఖర్జూరం వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కానీ ఎండు ఖర్జూరం కూడా హెల్త్కి చాలా మంచిదండి. మనం స్వీట్నెస్ కోసం పంచదార, బెల్లం ఇలాంటివి కాకుండా ఇలాంటి న్యాచురల్ స్వీట్నర్స్ని యూస్ చేయడం చాలా మంచిది. 2-3 నిమిషాల పాటు వేయించేసుకుని వీటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి. అన్నిటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ముందు మిక్సీ జార్లో బార్లీ గింజలు వేసుకోవాలి. దీంతో పాటుగా ఒక 7-8 యాలకులు కూడా వేసేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న ఖర్జూరం ఉన్నాయి కదా, ఎండు ఖర్జూరం, అవి కూడా వేసేసుకుని ముందు పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మామూలుగా గ్రైండ్ చేసుకోండి. మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. అలాగే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా మిక్సీ జార్లో వేసేసుకుని మీరు కావాలంటే బాగా మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం పలుకులుగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పొడిని కూడా ఈ బార్లీ పౌడర్లోకి వేసేసుకోవాలి. ఈ 2 పొడులు కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే చేత్తోనే బాగా 2 కలిసేలాగా కలిపేసుకోవాలి. బార్లీ పాయసం చేయడానికి ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని తల్బినా పౌడర్ అంటారండి. మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఈ పొడి. కావాలంటే మీరు ఇంట్లో అయినా ఇలా తయారు చేసుకోవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కొనుక్కోవాలంటే కూడా మీకు ఈ తాల్బినా పౌడర్ దొరుకుతుంది. ఇలా తయారు చేసుకున్న పొడిని 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పైన ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లో పాయసం చేసేసుకోవచ్చు. ఇది గ్రైండ్ చేసిన వెంటనే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 8 డబ్బాలో పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పాయసం చేసేసుకోవచ్చు. ఈ తాల్బినా పౌడర్ బెనిఫిట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్ చేసి చూడండి, మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడైతే మనం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 1/2 కప్పు ఈ మనం తయారు చేసుకున్న ప్రీమిక్స్ పౌడర్ ఉంది కదా, అది ఒక 1/2 కప్పు తీసుకుంటున్నాను. దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇందులో 1/2 కప్పు వరకు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పొడిని డైరెక్ట్గా మనం పాలల్లో వేసేసామంటే ఉండకట్టేస్తుంది, అందుకని కొంచెం నీళ్ళతో ముందు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఈ పొడిని నానపెట్టుకోవాలి. ఇది నానేలోపు మనం స్టవ్ పైన పాలు పెట్టేసుకుందాము. ఒక గిన్నెలో 2 కప్పుల పాలు పోసుకోవాలి. 1/2 కప్పు ఈ తాల్బినా పౌడర్కి 2 కప్పుల పాలు పడతాయి. పైన మీగడ పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలని కాగనివ్వాలి. పాలు చూడండి మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న తల్బినా మిక్స్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసి వేసుకోండి. అంతా వేసేసుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి.
ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మనం నీళ్ళలో కలిపి వేసాం కదా, ఎక్కడ కూడా ఉండకట్టకుండా చక్కగా కలిసిపోతుంది. ఇది ఉడుకుతున్న కొద్దీ కొంచెం చిక్కబడుతుంది. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. మీరు స్వీట్నెస్ కోసం పంచదార వేసుకోవాలనుకుంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఒక పావు కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు, లేదా మీ తీపికి తగ్గట్టుగా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే పంచదార వేయట్లేదు. పాయసం చూడండి కొంచెం చిక్కబడింది కదా, చక్కగా ఉడికింది కూడా. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. బెల్లం వేసుకునే వాళ్ళైతే ఇది కొంచెం చల్లారిన తర్వాత, కొంచెం వేడి తగ్గిన తర్వాత బెల్లం వేసుకోవాలి. పైన మేగడ పట్టకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కొంచెం వేడి తగ్గనివ్వాలి. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళైతే ఇందులో ఇంకేమీ కలపకుండా ఇలాగే తాగేయచ్చు. ఇలా తాగినా కానీ కమ్మగా ఉంటుంది. ఈ తాల్బినా పాయసం ట్రెడిషనల్ రెసిపీ అయితే ఇందులో పంచదార కానీ బెల్లం కానీ వేయకుండా సన్నగా తరిగిన పండు ఖర్జూరం ముక్కలు, అలాగే రుచికి సరిపడినంత తేనె వేసి సర్వ్ చేస్తారు. ఎక్కువగా అయితే ఈ తాల్బినాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారు. అంత హెల్తీ ఇది. అలాగే ఈవినింగ్ టైంలో టీ కాఫీలు తాగుతుంటారుగా, వాటికి బదులుగా ఒక కప్ ఇది తాగండి. స్ట్రెస్ అంతా తగ్గిపోయి నీరసం ఎగిరిపోతుంది. అలాగే పిల్లలకి కూడా స్కూల్ నుంచి వచ్చాక ఒక కప్ ఇచ్చారంటే నీరసం ఎగిరిపోయి చక్కగా ఎనర్జెటిక్గా తయారవుతారు. మధ్య మధ్యలో ఈ ఖర్జూరం తగులుతుంది. ఇంకా మీరు కావాలంటే సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది, చాలా చాలా హెల్తీ కూడా. వీలు కుదిరినప్పుడు ఇలా పొడి చేసి పెట్టుకున్నామంటే నిమిషాల్లో పాయసం చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్తీ బార్లీ పాయసాన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.